మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవను మింగుదునా అని వెతుకుతూ తిరుగుచూ ఉన్నాడు. సింహమైన, పులైన, చిరుతైన జంతువును వేటాడేటప్పుడు దాని లక్ష్యం ఏమిటో తెలుసా? వేటాడబడే జంతువు యొక్క గొంతు నక్కు పట్టుకొని ఊపిరాడకుండా చేయడమే. అదే విధముగా గర్జించు సింహమైన సాతానుకి క్రైస్తవునిపై ఉన్న లక్ష్యం ఏమిటో తెలుసా? నా గొంతు నొక్కు పట్టుకొని ఊపిరాడకుండా చేయడమే. అంటే ప్రార్థన చేయకుండా ఆపడమే. ఆ క్రూర మృగానికి తెలుసు, దాని పంజా విసిరి కంఠం నొక్కు పట్టుకుని ఊపిరాడకుండా చేస్తే ఆ జంతువు చస్తుందని. అపవాదైన సాతానుకు తెలుసు, దాని పంజా విసిరి మన కంఠం పట్టు బిగిస్తే మనం ప్రార్థన చేయడం మానేసి ఆత్మీయంగా చస్తామని. కానీ వాడు మనపై విసిరే పంజా చాలా సాఫ్ట్ గా, స్మార్ట్ గా ఉంటుంది. అదేనండి స్మార్ట్ ఫోన్. ఆ సెల్లో గాని బందీ అయితే బయలు కూడా దొరకని మొబైల్ ఫోన్. వాడి విసిరిన స్మార్ట్ ఫోన్ అనే పంజా మనకు తగిలింది కాబట్టి లేచిన వెంటనే ప్రార్థించడానికి, యేసయ్య సన్నిధిని వెతకడానికి బదులు సెల్ ఫోన్ ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటాం. ఎడతెగక ప్రార్థన చేయడానికి బదులు ఎడతెగక వాట్సాప్ లో చాటింగ్స్ చేస్తూ ఉంటాం. యేసయ్యలా ప్రార్థనలో గడిపి ఫేస్ లో రూపాంతరం పొందడానికి బదులు పుట్టి వేసుకున్న ఫేస్ ని ఫేస్బుక్ లో ఎడతెగక పోస్ట్ చేస్తూ ఉంటాం. శోధంలో ప్రవేశించకుండా ప్రార్థించడానికి బదులు సెల్లలో గంటల తరబడి సోదు కబులు మాట్లాడుతూ ఉంటాం. ఆల్ నెట్ ప్రేయర్ చేయడానికి బదులు పబ్జి గేమ్ లో ఓవర్ నైటే చేసేస్తూ ఉంటాం. గదిలోనికి వెళ్లి రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయడానికి బదులు గదిలోనికి వెళ్లి యూట్యూబ్ లో రహస్యంగా చూడకూడనివెన్నెన్నో చూసేస్తూ ఉంటాం. నిత్యం విసుగుగా ప్రార్థన చేయడానికి బదులు విసుగు చెందకుండా టిక్ టాక్లు చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కన్నీటి ప్రార్థన చేయడానికి బదులు సీరియల్స్ లో ఎవరికో ఏదో జరిగితే కన్నీటి మున్నీరైపోతూ ఉంటాం. పట్టుదలతో ప్రార్థన చేయడానికి బదులు పట్టు వదలక న్యూస్ ఛానల్స్ అన్ని కవర్ చేసేస్తూ ఉంటాం. చేతుల్లో చేయి వేసుకుని కుటుంబ ప్రార్థన చేయడానికి బదులు ఎవరి చేతిలో వారు సెల్ ఫోన్ పట్టుకొని సైడ్ అయిపోతూ ఉంటాం. సంఘ ప్రార్థన చేయడానికి బదులు చర్చిలో సహితం సైలెన్స్ గా సెల్ ఫోన్ తో సహవాసం చేస్తూ ఉంటాం. మెలకువ ఉండి ప్రార్థన చేయడానికి బదులు ఉండవలసినంత మెలకువ సెల్లో ఉండి మెల్లగా నిద్రలోకి జారుకుంటూ ఉంటాం. ఉపవాస ప్రార్థన చేయడానికి బదులు మా ఊరు వంట, మీ ఇంటి వంట అంటూ కొత్త కొత్త రుచుల కోసం విస్తారమైన వంట పనుల్లో తంటాలు పడుతూ ఉంటాం. అందుకే అడుగుతున్నా, ఇది సెల్ ఫోనా లేక హెల్ ఫోనా? యేసయ్య శిష్యుల దగ్గరకు వచ్చి గడియను నాతో మెలకుగా ఉండలేరా అని ప్రశ్నించారు. గడియను అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో 1 hour అని రాసి ఉంటుంది. ప్రార్థనయే గుండు చెప్పుడుగా ధరించుకోవలసిన నీవు కనీసం రోజుకి గంటైనా ప్రార్థన చేయడం లేదా? దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. నీ జీవితం ఆల్రెడీ సర్వోన్నత చాటున కాదు, గర్జించు సింహమైన అపవాదం మాటను ఉందని గ్రహించుకో. నువ్వు శోధంలో పడ్డానికి, శ్రమల పాలయ్యి కన్నీటి పర్యంతనవ్వడానికి సిద్ధంగా ఉన్నావని కళ్ళు తెరుచుకో. ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించింది చాలిక. ఈ లోకంలో ఉన్న సాతాను గర్జించు సింహం వల్ల మాత్రమే ఉన్నాడు. కానీ ఆకాశంలో గర్జిస్తే గుర్ల వంటి శబ్దంతో భూమి మీద ప్రతిధ్వనించే యూదా గోత్రమైన సింహమైన యేసయ్య నీలో ఉన్నాడని ధైర్యం తెచ్చుకో. ఓ జ్ఞాపన ప్రార్థనా వీరుడా, నీ బలహీనమైన మోకాలను బలపరుచుకో. ప్రార్థన చేస్తే సింహం గుల్లో పడేస్తారని రాజు హెచ్చరిక సహితం బెదరక దినమునకు ముమ్మారు ప్రార్థన ద్వారా సింహపు నోలను మూయించిన భక్తుడైన దానియేల్ ని జ్ఞాపకం చేసుకో. పౌరుషము తెచ్చుకో. నీ కంఠం దాని కఠినమైన పండగ చిక్కకుండా తప్పించుకో. నీ కాళ్ళ కింద వాళ్ళని తితకద్రొక్కుతూ సమయమనక అసమయమనక మోకాల మీద పడి ప్రార్థిస్తూ బలవంతుని చేతిలో బాణమై దూసుకుపో.